నేటి అంతర్జాల యుగంలో నేడున్న పరిస్థితుల్లో మనమందరివి కూడా ఉరుకుల పరుగుల జీవితాలే. అప్పుడప్పుడన్నా కాస్త వెనక్కి తిరిగి మన జీవనాన్ని పరిశీలిస్తే అసలు సత్యం బోధపడుతుంది. అసలు మనమందరం ఇంత చిన్న జీవితానికి ఇంతగా కష్టపడాలా? ఇవాళ రాత్రి పడుకుంటే రేపు తెల్లారు లెగుస్తామో లేదో తెలియదు. అటువంటి చిన్న జీవితానికి విసుగు, విరామం, విశ్రాంతి లేకుండా ఎన్నాళ్ళని పరిగెట్టాలి? ఎంత దూరం పరిగెట్టాలి? అసలు ఇదేనా జీవితం అంటే? జీవితంలో మరి ఆనందం ఏమిటి? చాలామంది ఈ ప్రశ్న వేసుకుంటే అసలు విషయం బోధపడుతుంది. కానీ మనం ఎప్పుడు కూడా ఇటువంటి ప్రశ్నలు మన మనసును అడగం. ఎందుకంటే తెల్లారు లెగిస్తే గానిగెద్దులాగా కష్టపడటం, ఓ 4 రాళ్లు వెనకేసుకోవటం, ఓ 4 ఎకరాలు కొనటం, లేదా 2 బిల్డింగులు కొని మురిసిపోవటం, ఇది మన జీవితం. ఎందుకంటే మన మెదడు మొత్తం చుట్టూ ఉన్న వాళ్ళ ఆలోచనతో నిండిపోయింది. మన చుట్టూ ఉన్న సమాజం ఎటువంటి ఆలోచనలు అయితే చేస్తుందో అవే ఆలోచనలు మనం కూడా దిగుమతి చేసుకుంటున్నాం. మన మెదడు మొత్తం అవే ఆలోచనలు. మనం సొంతంగా ఆలోచించిన ఎప్పుడూ మర్చిపోయాం. ఈ నుంచి మెదడుతో కాకుండా మనసుతో ఆలోచించండి. మెదడుతో ఆలోచిస్తే అంతా భయం, భవిష్యత్ అంతా గందరగోళం. అసలు భవిష్యత్తు ఏమవుతుందో ఏమో, అస్థిమితమైన జీవితం, ఇవన్నీ కూడా మీలో అనేక భయాలు రేకెత్తిస్తాయి. కాబట్టి కాసేపు మెదడుతో ఆలోచించడం మానేసి మనసుతో ఆలోచించండి. ఇదేనా మనం కోరుకున్న జీవితం? మనం బ్రతుకుతున్నాము కానీ జీవించట్లేదు. బతకటానికి జీవించడానికి చాలా తేడా ఉంది. మనలాగే చాలా మంది ఈ సమాజంలో గానిగెద్దుల్లాగా కష్టపడుతూ ఉన్నారు. సో నిజాయితీగా ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఇదే నా జీవితం మనం కోరుకుంటుంది? ఈ జీవితమేనా మనం కోరుకుంటుంది? ఇది కాదు జీవితం అంటే. జీవితం అంటే ఎంతో విలువైంది. మన జీవితం చాలా విలువైంది. అది మనం గ్రహించట్లా. మనకెవరో దాన ధర్మంగా చేసింది కాదు ఈ జీవితం. మనకెవరో పెట్టిన భిక్ష కాదు ఈ జీవితం. ఇది మన జీవితం. మన జీవితం అందంగా ఉండాలి అంటే ఒక్కసారి ఆగి ప్రశాంతంగా చిత్తశుద్ధితో కొంత సమయం కేటాయించి మీకేం కావాలో, అసలు మీరేం కోరుకుంటున్నారో ఆలోచించండి. మీ మనసుకు ఆనందం పొందటానికి ఏం చేస్తే బాగుంటుంది? అది పొందటానికి ఎటువంటి అవరోధాలు ఉన్నాయి? వాటిని అధిగమించడానికి ఎటువంటి భయాలు ఉన్నాయి? వాటిని ఎలా మనం అధిగమించవచ్చు అని ఆలోచిస్తే అప్పుడు అసలైన ఆనందం, అసలైన జీవితం మనకు బోధపడుతుంది. ఈ అసలైన జీవితం మనం అనుభవించడం మొదలు పెడితే మనం ఇప్పుడు అనుభవిస్తున్న సుఖభోగాల కంటే అది ఎంతో ఉన్నతమైంది. ఆనందంలో మనం స్వేచ్ఛగా విహరించవచ్చు. మనకు దొరికే దైనందిన జీవితంలో ఇప్పుడు మనకు దొరికే అన్ని సుఖాల కన్నా అది అతీతమైంది. మరి దీన్ని పొందాలంటే మనం ఏం చేయాలి? ముందు అసలు ప్రశాంతంగా ప్రతిరోజు మీ జీవితం గురించి మీరు ఒక్క 5 నిమిషాలన్నా ఆలోచించడం మొదలుపెట్టండి. ఎంతసేపని పరిగెడతాం? కాస్త సమయం కేటాయించండి మీ జీవితానికి. ఇది మీ విలువైన జీవితం. మీ గతాన్ని, నమ్మకాల్ని, భయాల్ని పక్కన పెట్టేసేయండి. మీ జీవితం గురించి ఒక 5 నిమిషాలు ఆలోచించండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఏం కోరుకుంటున్నారో మీరు. అది సాధించడానికి రేపటి నుంచే మీరు ప్రయత్నం చేయండి.